ఒకటి పూనుకున్నాను, ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడ లేని తుఫాన్లు, ఎక్కడ లేని గొడవలు, ఎక్కడ లేని కలవరాలు, ఎక్కడ లేని మనస్పర్ధాలు వస్తుంటాయి. నేను అంటూ ఉంటాను, దేవా పర్వాలేదు, నాకు అలవాటు అయిపోయింది, యుద్ధానికి వెళ్తున్నాను, నా తోడు అంతే, నాకు చాలు, అంత మటుకి చాలు. బాణాలు వస్తాయి, గొడవలు వస్తాయి, మనుషులు దూషిస్తారు, మనుషులు మాటలు అంటారు, ఏదో ఒక రీతిగా కలవర పెడుతూ ఉంటాడు. కానీ నువ్వు నాకు సైన్యములకు అధిపతి యొక్క దేవుడా యెహోవా, నీవు నాకు తోడుండు, ద లార్డ్ ఆఫ్ ది ఏంజల్ ఆర్మీస్, నీవు నాకు తోడుంటే అది చాలయ్యా అని చెప్తూ ఉంటానండి. ఈరోజు ఆత్మీయ పోరాటాలు అనేకములు, అది కనపడదు, ఆ బాణాలు కనపడదు, మానసికంగా దాడి చేస్తుంటాయి. ఆత్మీయ పోరాటాలతో పాటు ఈ మానసిక పోరాటాలు కూడా ఎక్కువగా అయిపోతున్నాయి. అంధకారము, మనసంతా అంధకారం అయిపోయిన పరిస్థితులు మన జీవితాలు. ఈరోజు దేవుడు అటువంటి పరిస్థితిలో ఉన్న వారిని ఏం చేయాలని ఆశపడుతున్నాడు తెలుసా? ఆ రోజు దేవుని ఆత్మ ఏ రీతి ఇది శూన్యము పైన అల్లాడుచుండెనో, ఈరోజు మన జీవితాల పైన అల్లాడాలని ఆశపడుతున్నాడు. నాకు ఆశ ఉందన్న వారు ఉంటే, దేవా పరిశుద్ధాత్మ దేవా నన్ను దర్శించాయి అడగండి.